నమస్తే వెల్కమ్ టు సాక్షి బిజినెస్ దిస్ ఇస్ దుర్గా బంగారం ధరలు పట్టపగ్గా లేకుండా దూసుకుపోతున్నాయి. దీంతో బంగారంలో పెట్టుబడులు పెట్టిన వారికి ఊహించని విధంగా లాభాలు వచ్చి పడుతున్నాయి. నేరుగా బంగారం కొన్న వారికే కాదు డిజిటల్ విధానంలో గోల్డ్ బాండ్లు కొన్న వారికి సైతం భారీగా లాభాలు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జారీ చేసిన సావరిన్ గోల్డ్ బాండ్లు కొన్న వారికి హై రిటర్న్స్ ఇచ్చాయి. తాజాగా సావరిన్ గోల్డ్ బాండ్స్ 2019-20 సిరీస్ 9 బాండ్ల ప్రీమెచ్యూర్ విత్డ్రా చేసుకునేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఈ గోల్డ్ బాండ్స్ జారీ చేసి 5 సంవత్సరాలు పూర్తయిన క్రమంలో ముందస్తు విత్డ్రా చేసుకునే అవకాశం ఇస్తున్నట్లు తెలిపింది. సాధారణంగా గోల్డ్ బాండ్ల మెచ్యూరిటీ కాల పరిమితి 8 ఏళ్లు. అయితే 5 సంవత్సరాల తర్వాత ప్రీమెచ్యూర్ చేసుకునేందుకు అవకాశం కల్పిస్తోంది. ఈ గోల్డ్ బాండ్లను కేంద్ర ప్రభుత్వం తరఫున రిజర్వ్ బ్యాంక్ జారీ చేస్తుంది. ఇప్పుడు ఆ గోల్డ్ బాండ్లను రీడీమ్ చేసుకునే అవకాశం ఇస్తోంది. ఇక్కడ బంగారం ధర భారీగా పెరగడంతో హై రిటర్న్స్ అందించాయి. సావరిన్ గోల్డ్ బాండ్ 2019-20 సిరీస్ 9 బాండ్లను ఫిబ్రవరి 11న జారీ చేశారు. అంటే 5 సంవత్సరాలు పూర్తయింది. దీంతో ప్రీమెచ్యూర్ చేసుకునే అవకాశం లభిస్తోంది. ప్రీమెచ్యూర్ గోల్డ్ బాండ్ల విక్రయ ధరను సాధారణంగా చివరి 3 ట్రేడింగ్ సెషన్లలోని బంగారం ధరలు సగటు ఆధారంగా నిర్ణయిస్తారు. దీని ప్రకారం ఫిబ్రవరి 11 నాటి గోల్డ్ రేటు గ్రాముకు 15,440గా నిర్ణయించారు. ఫిబ్రవరి 6, ఫిబ్రవరి 9, ఫిబ్రవరి 10 తేదీల్లోని బంగారం రేట్ల సగటు ఆధారంగా దీన్ని నిర్ణయించారు. 2019-20 సిరీస్ 9 గోల్డ్ బాండ్లు జారీ చేసినప్పుడు గ్రాముకు 4,020గా నిర్ణయించారు. దీని ప్రకారం ఈ 5 ఏళ్లలో 284% మేర లాభాలందాయి. 15,440 మైనస్ 4,020 11,420 వచ్చింది. అంటే 1 గ్రాము బంగారంపై ఏకంగా 11,420 మేర లాభం వచ్చింది. ఇక 2019-20 సిరీస్ 9 గోల్డ్ బాండ్లు కొనుగోలు చేసి ఇప్పుడు ప్రీమెచ్యూర్ చేసుకునే వారికి 1 గ్రాముపై 11,420 మేర లాభాలు అందడంతో పాటు వడ్డీ సైతం లభిస్తోంది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వార్షిక వడ్డీ 2% చొప్పున చెల్లిస్తుంది. పెట్టిన పెట్టుబడిపై ఈ వడ్డీని లెక్కిస్తారు. అంటే బంగారం ధర పెరగడంతో వచ్చే లాభంతో పాటు పెట్టుబడికి వడ్డీ సైతం వస్తుంది. ఫిజికల్ బంగారంలా దొంగతనం జరుగుతుందన్న ఆందోళన ఉండదు. బంగారం తరుగు ఉండదు. గోల్డ్ బాండ్లపై పలు విధాలుగా లాభాలుంటాయి. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయటం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTH లో ఇంటర్నెట్ లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.